అద్వైత సిద్ధి రత్నాకర శాస్త్రనిధి బ్రహ్మశ్రీ డాక్టర్ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారికి మరి ఒకసారి స్వాగతం. ఇప్పుడు చింతా నారాయణ శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. సభాయే నమః. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇటువంటి పెద్దల సరసన ఇక్కడ కూర్చునే భాగ్యం కలగడం అనేది కూడా అది నా పూర్వజన్మ సుకృతం. ఈ జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్కి నాతో ఉన్న అనుబంధం అది బాంధవ్యం లాంటిది. ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే ఈ జనార్దనానంద స్వామి వారి పూర్వాశ్రమంలో గొప్ప లక్షావధానులుగా ఉన్నప్పుడు వారి చేతి వేళ్ళు పట్టుకొని పక్కన నడిచినటువంటి ఆ భాగ్యం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. వారిలాగానే వారి కుమారులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, వారిని మేము సుబ్రహ్మణ్యం బావగారని పిలుస్తాము, వారితో కలిసి నడిపినటువంటి కొంతకాలాలు ఈ విషయాలు చూస్తుంటే గత 15 సంవత్సరాలుగా జనార్దనానంద సరస్వతి సంస్కృతి ట్రస్ట్ వారితో ప్రత్యక్షంగాను అంతకుముందు పరోక్షంగాను కూడా నాకు రకరకాలుగా అనుబంధం ఉన్నది. సో ఆ పరిచయాలన్నీ కూడా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాయని నేను నమ్ముతున్నాను. సో వేదమాత సేవ చేస్తే మనం ఎంతవరకు వృద్ధిలోకి వస్తాము అనే దానికి నేను ఇక్కడ కూర్చోవడమే ఒక నిదర్శనం. సో అంతకుమించి ఏం చెప్పేది ఏమి ఉండదు. ఆ అదృష్టం పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తున్నాను. నేను వక్తని కాదు, పండితుడిని కాదు. ఇప్పుడు మన పెద్దలందరూ కూడా చాలా చారిత్రక విషయాల గురించి ఎన్నో మనకు వివరం చెప్పారు, మనకు తెలియని విషయాలు. ఇలాంటి వాటిలో నాకేం పెద్ద పరిజ్ఞానం లేదు. నాకు ఒక చిన్న సిద్ధాంతం ఏమిటంటే, మనం కొత్త చెట్లను నాటించలేకపోయినా ఉన్న చెట్లకి మనం నీరు పోస్తుంటే అవి ఇంకొంచెం ఎక్కువ కాలం మనకి నీడనిస్తాయని నమ్మిన వాడిని. ఆ ప్రయత్నంలో చాలా కాలంగా ఇదే వేదమాత సేవలో నేను జీవితం గడిపిస్తాను. నా పేరు చింతా నారాయణ శర్మ. నేను ఒక వేద సన్మాన సభ అనే ఫౌండేషన్ అనేటువంటి సంస్థ ద్వారా ఒక 10 వేద పాఠశాలలకి, అలాగే చాలామంది విద్యార్థులు, ఇలాంటి చిన్న విద్యార్థులందరికీ కూడా వాటి స్కాలర్షిప్స్ రూపంలో కానీ రేపు ఈ సభలో కూడా మనం ఉత్తీర్ణ విద్యార్థులందరికీ మనం స్కాలర్షిప్స్ ఇస్తున్నాం. కుమారాధ్యాపక పురస్కారం కింద దగ్గర 30 మంది విద్యార్థులకి వారికి సహాయాలు అందజేస్తున్నాం. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాం. శాస్త్రాధ్యయన పండితులకు కూడా ఇస్తున్నాం. ఈ యొక్క జనార్దన సరస్వతి ట్రస్ట్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా శాస్త్రాధ్యయన పురస్కారాలు ఇస్తున్నాం. మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు లాంటి మహానుభావులు కూర్చున్నటువంటి ఈ వేదిక మీద కూర్చుని అదృష్టం కలిగించినందుకు సాయినాథ్ శర్మ గారికి అందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. వీరు ఇంకో చోటకి వేద సేవ చేయడానికి పరిగెత్తికి వెళ్ళిపోవాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. వారు శృంగేరి పెడుతున్నారు ఇప్పుడు స్వామీజీని కలవడానికి. దత్తాత్రేయ శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీకామకోటిపీఠప్రభవః శ్రీచంద్రశేఖరయతీంద్రాः సర్వమతభక్తవందితచరణాబ్జాः జ్ఞానదాశ్చ విజయంతే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. దారాన్ విధేరుదారాన్ కరుణాపూరాన్ కరాబ్జధృతకీరాన్ హీరాలంకృతహారాన్ జగదాధారాన్ విభావయే ధీరాన్. సభాయై నమః. ఒక అద్భుతమైన సన్నివేశంతో 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతున్నవి. ఈ ట్రస్ట్ పెట్టి వేద పాఠశాల నిర్వహిస్తూ రజతోత్సవం 25 సంవత్సరాలైంది. ఆ సందర్భంలో వేద పరీక్షలు, వేద విద్యార్థులకు పరీక్షలు, శాస్త్ర సభ, అలాగే విద్యారణ్యవేత్తల యొక్క సభ, ఇవన్నీ జరుగుతున్నవి. అయితే మనం ఏదైనా ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం చెయ్యాలి అంటే ఆఖ్యాతానాం అర్థం భ్రవతాం శక్తిధీ సహకారిణి అని శాస్త్రంలో ఒక న్యాయం. ఏదైనా సరే మనకు ఒక శక్తి ఉండాలి. శక్తి ఉంటే తప్ప మనం ఏ పని చేయలేం. ఆ శక్తులు 3 రకాలుగా ఉంటవి.
ప్రభుశక్తి, మంత్రశక్తి, ఉత్సాహశక్తి. ప్రభుశక్తి అంటే కొద్దిగా రాజకీయమైనటువంటి పెద్దలు, అటువంటి పెద్దల యొక్క సహకారము, లౌకికమైనటువంటి విషయాల్లో కానీ కొద్దిగా ఆర్థికమైన విషయాల్లో కానీ వారి సహకారం కావాలి. అలాగే మంత్రశక్తి కూడా ఉండాలి. అనుష్ఠానం ప్రధానంగా ఉండి దాని చేత ఇది నిర్విఘ్నంగా జరగాలి, సర్వోత్కృష్టంగా జరగాలి అని కూడా కోరుకుంటాం. అలాగే చేసేటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అత్యుత్సాహంగా, మిక్కిలి ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. అలాంటి ఉత్సాహశక్తి, ఈ 3 శక్తులు కూడా పరమాచార్యుల వారి యొక్క అసీమ కృపా విశేషం చేత ఈ సంస్థకు సంపూర్ణంగా ఉంది. కారణము పరమాచార్యుల వారి యొక్క పరిపూర్ణ కృపను పొందినటువంటి వారు మహనీయులు, పరమహంస పరివ్రాజకులు జనార్దనానంద సరస్వతి మహాస్వామి వారు. వారు ఒక దివ్యమైనటువంటి ఒక సన్నివేశంలో స్వామివారి పరిపూర్ణ కృపను పొంది ఆశ్రమ స్వీకారం చేసి, అంతకు ముందు నుంచే వారికి మొదటి నుంచి వేదాన్ని ఉద్ధరించాలి, వేదంలో ఎక్కువగా వ్యాప్తి చేయాలంటే మొదటి నుంచి వారికి ఉన్నది. ఆ తర్వాత తొలియాశ్రమంలో ఉన్నప్పటికీ కూడా దాని సంబంధంగా ఎంతో విశేషమైనటువంటి కృషి చేసి వచ్చినటువంటి భక్తులను కూడా ఆ రకంగా ప్రోత్సహించినటువంటి మహనీయ వ్యక్తులు. ఇవాల్టి విషయము భగవన్నామామృత రసోదయము అని ఒక దివ్యమైన గ్రంథము. దాని గురించి కూడా మాట్లాడమని మాన్యులు బ్రహ్మానందం గారు చెప్పున్నారు. అయితే ఇది స్వామివారి యొక్క పూర్వాశ్రమంలోని సంతానంలో 2వ వారైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ భగవన్నామామృత రసోదయం అనేటువంటి గ్రంథాన్ని వారు అనువదించారు. అసలు ఈ గ్రంథం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది అని కొద్దిగా దాన్ని పూర్వరంగం తెలుసుకుందాం. ఈ భగవన్నామామృత రసోదయం అనేటటువంటిది గోవిందపురము అని ఇప్పటికీ తమిళనాడులో ప్రసిద్ధమైనటువంటి ఒక ఊరు. ఆ ఊరిలో ఇప్పటికీ కూడా బోధేంద్ర సరస్వతి స్వామివారిని ఆ మహనీయుల యొక్క ఒక దివ్యమైనటువంటి స్థలం ఉన్నది. అంటే ఒక మఠంలాగా ఉంటుంది, నిరంతరము భగవన్నామం జరుగుతూ ఉంటుంది. వారు కంచి కామకోటి పీఠంలో 59వ ఆచార్యులు. ఇప్పుడున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు 71, 72 సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఈ రకంగా ఉన్న దాంట్లో 59వ ఆచార్యులుగా ఉన్నవారు బోధేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆ బోధేంద్ర సరస్వతి స్వామి వారికి ప్రధానంగా ఏమంటే భగవన్నామ అని ముందు పేరుంటుంది. అంటే భగవన్నామ బోధేంద్ర సరస్వతి స్వామి వారు అని వారికి పేరు. నామమాహాత్మ్యాన్ని లోకంలో ఎక్కువగా, భగవన్నామాన్ని ఎక్కువగా దాని ప్రసిద్ధిగా ప్రచారం చేస్తూ ఉండేవారు. ఈ బోధేంద్ర సరస్వతి స్వామి వారి కంటే ముందు ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామి వారిని 58వ గురువులు ఉన్నారు. వారి దగ్గర వీరు శిష్యభావాన్ని పొందున్నారు. అంటే వీరి తండ్రి గారు పూర్వాశ్రమంలో బోధేంద్ర సరస్వతి స్వామి వారి తండ్రి గారు మహానుభావులు కేశవ పాండురంగ యోగి అని ఒక మహానుభావులు. ఆయనకి చాలా కాలం తర్వాత స్వామివారి కృపచేత ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహం చేత ఆ దంపతులకు కలిగినటువంటి సంతానము బోధేంద్ర సరస్వతి స్వామివారు. ఆయన చిన్నప్పుడుగా ఉంటుండగానే వీరి దగ్గరికి, స్వామివారి దగ్గరికి వచ్చారు ఆ దంపతులు ఇద్దరు. అంటే బోధేంద్ర సరస్వతి స్వామివారి తల్లిదండ్రులు ఇద్దరు కూడాను వచ్చి వారి సేవ చేసుకుంటూ ఉండేవారు. అదే సమయంలో ఇంకొక పిల్లవాడు కూడా ఉన్నారు, స్వామివారి కంటే 2 సంవత్సరాలు పెద్దగా ఉన్నటువంటి పిల్లవాడు. ఆయన పేరు జ్ఞానసాగరుడు అని ఒక పిల్లవాడు అండి. ఈ జ్ఞానసాగరుడు బోధేంద్ర సరస్వతి స్వామి వారి బాల్యం వీరిద్దరూ కూడా కలిసి ఉంటుండేవారు. ఈ కలిసి ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క సేవ చేస్తుండేవారు. అప్పుడు వారు ఈ జ్ఞానసాగరునికి జ్ఞానం ఎక్కువగా ఉపదేశం చేసి బోధేంద్రులకు భక్తి ప్రచారం చేయమని చెప్తూ ఉండేవారు అన్నమాట. అంటే ఒకరు జ్ఞానము ప్రధానంగా, ఒకరు భక్తి ప్రధానంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం చేత ఈ జ్ఞానసాగరులను ఈయన ఇద్దరు కలిసి కాశీకి వెళ్ళారు. ఆత్మబోధేంద్ర సరస్వతి స్వామి వారితో కలిసి వెళ్ళారు. కలిస్తే మధ్యలో కొద్దిగా జ్ఞానసాగరునికి అనారోగ్యం కలగడం, ఆయన కాస్త అక్కడ దేహాన్ని విడిచిపెట్టడం మధ్యలోనే జరిగింది. నర్మదా నదీ తీరంలో ఆయనకి ఆ శరీరాన్ని కాస్త ఆ పార్థివ శరీరం చేయవలసినటువంటి కృత్యములన్నీ చేశారు. ఆ తర్వాత ఆయన చెప్పారు, జ్ఞానసాగరుడు చెప్పారు, నాయన నువ్వు నా తర్వాత నువ్వు ఈ భక్తి ప్రచారాన్ని గురువులు చెప్పినట్టు చేయవలసింది అని కూడా గట్టిగా అడిగారు. ఆ ప్రకారంగానే చేశారు. ఆ చేసినటువంటి సందర్భంలో ఆయన భక్తి ప్రచారం చేయడానికి ముందు ఆత్మబోధేంద్రులు బోధేంద్ర సరస్వతి స్వామివారి భగవన్నామ బోధేంద్రులు అంటారు. 59వ స్వామివారిని, వారి గురువు గారిని ఆత్మబోధేంద్రులు అంటారు.
ఈ భగవన్నామ బోధేంద్రుడని ఈ పుస్తకం రాసినటువంటి స్వామివారికి చెప్పారట, నాయన నువ్వు ముందు భక్తి గురించి తెలుసుకోవాలంటే భగవన్నామ కౌముది అని ఒక పుస్తకం ఉన్నది, ఆ భగవన్నామ కౌముదిని కాస్త నువ్వు ఏం చేస్తావంటే ముందు చదువుకో అన్నారు. అది ఎక్కడుంది? ఎక్కడో ఒరిస్సాలో పూరీ క్షేత్రంలో అది లభిస్తుంది అన్నారు. ఆ రాసినటువంటి ఆయన భగవన్నామ కౌముది అని రాసినటువంటి ఆయన పేరు లక్ష్మీధర పండితుడు అని. ఆ లక్ష్మీధర పండితుడు ఆయన లేరు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన కుమారుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు సంపాదించు అని చెప్పారు. గురువుగారు ఈ మాట చెప్పడమే. తర్వాత అక్కడి నుంచి ఆయన నెమ్మదిగా ప్రయత్నం చేసి వెళ్ళి ఆ పూరీ క్షేత్రానికి వెళ్ళారు. పూరీ క్షేత్రంలోకి వెళితే ఆయన ఎలా ఉన్నారంటే ఏకాంతంగా గురువుగారు చెప్పినట్టుగా ఆశ్రమం తీసుకొని ఎవరితో సంబంధం లేకుండా కూర్చున్నారు. కూర్చుంటుంటే ఇక్కడ ఒక విలక్షణమైన సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం జరిగితే ఒక బ్రాహ్మణ దంపతులు అప్పట్లో ఈ ముస్లిములు ఈ చాలా ఆధిపత్యాన్ని వహించి హిందువుల్ని కాస్త అనేక రకములుగా ఇబ్బంది పెడుతూ ఆ భారతీయ హైందవ స్త్రీలను కూడాను నువ్వు ముస్లిం స్వరూపం ధరించవలసిందని పెట్టారట. అలా ఒక బ్రాహ్మణ దంపతులు బాధపడుతూ వీరి దగ్గరికి వచ్చారు, చూశారు, ఆ సన్నివేశం చూశారు. అప్పుడు ఈ భక్తి ప్రచారం ఎక్కువగా చేయాలని ఆ సందర్భంలో ఎవరిని కలిస్తే బాగుంటుందని ఈ లక్ష్మీధర్ పండితుని యొక్క కుమారుడైనటువంటి ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గురువుగారు ఇలా చెప్పారు, మీ తండ్రి గారు పుస్తకం ఇవ్వాల్సిందంటే ఆయన మొత్తం మీద ఆ పుస్తకం ఇచ్చారు. అది చదివిన తర్వాత మొత్తం 8 పుస్తకాలు రాశారు భక్తి మీద. అంటే భక్తి అనేది ఒక శాస్త్రం. భక్తి శాస్త్రం అంటే భాగవతం మొట్టమొదట భక్తి శాస్త్రం. భక్తి శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు తర్వాత ఎన్నో వచ్చినవి. ఆ వచ్చిన వాటిలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు ఈ భగవన్నామ కౌముది కానీ, దీన్ని బట్టి రాసినటువంటి బోధేంద్ర సరస్వతి మహాస్వామి వారు రాసినటువంటి 8 పుస్తకాలు. అదంతా కూడా ఎటువంటిదంటే దివ్యమైనటువంటి రీతికి ఈశ్వరునికి 8 రూపములు ఎలాగో అలాగే భగవంతుని యొక్క సాక్షాత్కారం పొందటానికి తగినటువంటి 8 గ్రంథములు. అన్నీ శాస్త్రీయమైన గ్రంథములే తప్ప మామూలుగా చదువుకుంటేనో అనువాదం చేస్తే అర్థమయ్యేది కాదు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనువాదం చేసినా అది తెలుగులో తెలుసుకోవడానికి కొంత బాగా ఉంటుంది. కానీ ఎన్ని పురాణ వచనంలో ఉన్నామండి, ఎన్ని పురాణములో ఎక్కడెక్కడ పురాణం తీసుకొచ్చి ఎంత సమన్వయం చేయాలో. కేవలం విష్ణు సహస్రనామం తాలూకు ఉపోద్ఘాతం మీదనే భగవన్నామ అమృత రసాయనం అని చెప్పి రాశారు. అన్నీ అమృత అనే పేరుతోనే ఉంటుందన్నమాట. ఎందుకంటే భగవంతుడు చంద్రుడండి, ఆయన యొక్క నామం అమృతం అండి, అది రసాయన రూపంగా ఉంటుంది. అలాగే భగవన్నామ అమృత రసోదయం ఇప్పుడు చెప్పుకునేది అనమాట. అందువల్ల ఇది కాకుండా హరిహర అభేదాన్ని తెలియజేసేటువంటి గ్రంథాలు కూడా రాశారు. హరిహర అభేద చెప్పేటువంటి గ్రంథములు 2 రాశారు. హరిహర భేదములు చెప్పినటువంటి వాళ్ళకి ధికృతి అని వాళ్ళని తిరస్కరిస్తూ రాశారు. వాటిల్లో ఇప్పుడు మనం ప్రధానంగా అన్ని కొన్ని ముద్రితములైనవి, ఇది కూడా ఇక్కడ ముద్రితమై ఉన్నదే. ఆ ముద్రితమైన దాన్ని తెలుగులో మన వాళ్ళందరికీ కూడా తెలియచేయాలనే ఉద్దేశం చేత సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాన్యులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు దాన్ని అనువాదం చేశారు. దివంగతులు కారు, భువంగతులు ఆ కీర్తిశేషులైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి వారు. వారి యొక్క పరిచయం కూడా నేను ఇక్కడికి వచ్చినప్పటికీ వారితో పరిచయం కూడా కొద్దిగా ఉన్నది, అంతకుముందే ఉన్నది. చివరి సమయంలో నేను ఇక్కడికి వచ్చి ఈ పాఠశాలలో చేరి ఉన్నా అనమాట. అందుచేత ఆయన కూడా ఎటువంటి వారంటే వాళ్ళ తండ్రి గారి అంటే పూర్వాశ్రమంలో తండ్రి గారైన జనార్దనానంద సరస్వతి స్వామి వారి యొక్క లక్షణాలు అంటే ఎలా ఉంటుందంటే సామాన్యంగా కారణగుణ కార్యే సంక్రామంతి అని. అంటే ఒక కారణాన్ని గుణములు కార్యంలో వస్తుంటే నల్లదారంతో నేస్తే నల్లబట్టే అవుతుంది, తెల్లదారంతో వేస్తే తెల్లబట్టే అవుతుంది. అలాగే స్వామివారు కూడా జనార్దనానంద సరస్వతి స్వామివారు ఒక భక్త సత్తములు. ఎందుకు అంటే వారి గురువు గారు మహాభక్తులు. ఎవరయ్యా వారు అంటే ఉగారు స్వాముల వారు అంటారన్నమాట. ఆ ఉగారు స్వాముల వారి దగ్గర వీరు సన్యాస దీక్ష తీసుకున్నారు. అంతకుముందు గృహస్థాశ్రమంలో ఇంత భక్తి చూచామా అంటే మాకు పెద్దగా తెలియదండి. ఎందుకంటే స్వామివారిని నేను చిన్నప్పటి నుంచి తెలుసు. మా తండ్రి గారి దగ్గరికి వస్తుండేవారు, మా తండ్రి గారు కలిసి మాట్లాడుకుంటుండేవారు. ఇవన్నీ సన్నివేశాలు చాలా చూశాను. అప్పుడు భక్తి ఉండేది కాదు, భక్తి కంటే మించి జ్ఞానం ప్రధానంగా ఉండేది. ఎక్కువగా యోగ వాసిష్ఠాది గ్రంథాలు చదవటము, దానిలో ఎక్కువగా తపన కలిగి ఉండటము, ఇలాంటి దశ వారిది. అలాంటిది హఠాత్తుగా ఎప్పుడైతే వారు గురువు గారు ఉగారు స్వాముల వారు అయ్యారో, ఆ ఉగారు స్వాముల వారు నారాయణానంద సరస్వతి స్వామివారు అంటారు. ఆ స్వామివారి దగ్గర ఎప్పుడైతే ఆశ్రమ స్వీకారం చేశారో వారిది దత్తభక్తి సంప్రదాయం ప్రధానంగా ఉండేది. ఆ భక్తి సంప్రదాయం గురువుల నుంచి సంక్రమించింది. ఆ సంక్రమించినటువంటి ఆ భక్తిని కాస్తాను ఆ కుమారులకు వచ్చింది. అది ఎలా వచ్చిందంటే ఒక విద్యా సంప్రదాయం వేరండి, జన్మ సంప్రదాయం వేరే. కానీ ఆ గురువులైనటువంటి వారిని తండ్రిగా గారు కాకుండా ఒక యతీశ్వరులుగా వారిని అర్చించారు. చిరకాలం ఆయన సేవించారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలామంది చెప్పారు, తెలుసుకున్నటువంటి విషయం అనమాట. అందువల్ల వారిని ఆత్మజ్ఞం హి అర్చయేత్ భూతికామహ అని, అంటే ఐశ్వర్యం కావాలి అనుకున్నటువంటి వాడు ఆత్మజ్ఞాన సంపత్తి కలిగిన వారిని సేవించాలి అని. అలాంటి ఆత్మజ్ఞాన సంపత్తి కలిగినటువంటి జనార్దనానంద సరస్వతి స్వామి వారి సేవ
తండ్రి గారుగా కాకుండా కొడుకుగా తండ్రి గారిని కాకుండా ఒక గురువులుగా ఒక ఒక యతీశ్వరుడిగా వారిని సేవించి ఆ జ్ఞాన సంపత్తిని పొందారు. అలా పొందడం చేతనే స్వామివారికి కవిత్వం రాసేటువంటి ధోరణి ఉన్నది. కానీ ఆ తర్వాత వీళ్ళకి ఎలా వచ్చింది అంటే అలాగే తండ్రి గారి నుంచి వచ్చినట్టుగాను, లేకపోతే ఒక గురువుల నుంచి శిష్యునికి సంప్రదించినటువంటి విద్యగా వచ్చింది. అలా అనేక శ్లోకాలు పరమాచార్యుల వారి మీద అచంచలమైనటువంటి భక్తి చేత ఎన్ని శ్లోకాలు రాశారు, వందల శ్లోకాలు, వేల శ్లోకాలు దాకా వీళ్ళు ఉంటామని నేను అనుకుంటాను. అలా వారి సంతతి అందరికీ కూడాను అంతకుముందు ఉన్నటువంటి దక్షిణామూర్తి గారికి కానీ తర్వాత వాళ్ళకి కానీ అటువంటి విధానం అనేటువంటిది ఉన్నది. అందుచేత ఆ సందర్భంలో చేసినటువంటి ఈ దివ్యమైనటువంటి రచనలు ఏవైతే ఉన్నావో ఆ రచనలో ఉన్నటువంటి భగవన్నామాంత రసోదయము అని, ఆ భగవంతుని యొక్క నామమునకు తేడా లేదు. ఎందుకంటే అభిన్నత్వాత నామనామినోహం అంటారు. నామానికి నామం కలిగినటువంటి స్వరూపమునకు కూడాను తేడా లేదు అని. అందువల్ల భగవంతుని యొక్క నామము భగవంతుని కంటే గొప్పది అని భక్తి సిద్ధాంతంలో చెప్తుంటారు. ఎందుకంటే రామచంద్రమూర్తితోటి ఆంజనేయ స్వామి వారు అంటారు ఏమనంటే, నాయన రామచంద్ర నీకంటే నీ నామం గొప్పదయ్యా అన్నారు. అదేమిటయ్యా అలా అన్నావు అని అంటారేమో. కాదు స్వామి, మీరు మాత్రం మిమ్మల్ని అయోధ్యలో మాత్రమే చూడగలము. నామం కలిగిన వ్యక్తిని అయోధ్యలోనే చూడగలము. నామాన్ని ఎక్కడ చూస్తాము? అన్ని భువనాల్లోనూ మేము చూడగలుగుతాం. కాబట్టి త్వయైక తారిత అయోధ్య నామ్నాథు భువనత్రయం, నీ వల్ల తరించి నిన్ను చూస్తూ తరించింది అయోధ్య మాత్రమే. నీ నామం చేత లోకమంతా తరించింది కాబట్టి నీకంటే నామం గొప్పది అని నామమాహాత్మ్యాన్ని ఆంజనేయ స్వామి వారే ఆనాడే తెలియజేశారు అని చెప్తారు. అలాంటి నామమాహాత్మ్యాన్ని తెలియజేసేటువంటి అనేక గ్రంథములు రాస్తే అందులో ఈ భగవన్నామామృత రసోదయము అనేటువంటి ఒక గ్రంథము, దాన్ని కొన్ని భాగములుగా చేశారు. అర్చన సంబంధమైనటువంటిది, సేవా సంబంధమైనది ఏ రకంగా చెప్పవచ్చునో ఆ భగవన్నామాన్ని. అంటే ఇది వాస్తవంగా ఉపనిషత్తుల్లోనే ఈ నామబ్రహ్మోపాసన అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ నామబ్రహ్మోపాసనకు సంబంధించినటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత ఇదంతా అభివృద్ధమైందని మనం గ్రహించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేనికైనా సరే మూలము వేదమే అవుతుంది. ఆ వేదముల కంటే అన్నిటికంటే శ్రేష్టము వేదాంతము. ఆ వేదాంతము ఉపనిషత్తు అయింది. ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి ఉపాసనలో ఒక భాగము నామబ్రహ్మోపాసన. ఆ నామబ్రహ్మోపాసన ఆధారంగా చేసుకుని వ్రాయబడినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడాను. అందువల్ల ఇవన్నీ కూడా వేదమూలములే తప్ప వేద సంబంధము లేనటువంటిది ఏదీ లేదు ఇందులో. ఈ విషయాన్ని వారు అనేక చోట్ల ప్రస్తావన చేసి దాన్ని స్థాపించారు. ఎందుకంటే కొంతమంది నామం భగవన్నామం చేస్తున్నారంటే ఇదేదో అవైదికము, దాని గురించి ఎక్కడా చెప్పబడలేదే అనుకుంటారు. కానీ మనకు తెలిసిన వేద భాగంలోనే అంత మాత్రం చేతనే వేదమని, అది మనకు తెలియని వేదభాగం కానే కాదని అలా అనుకోకూడదు. ఎందుకంటే భగవంతుని యొక్క నామమాహాత్యాన్ని చెప్పేటువంటి అనేక శృతివాక్యాలు సుప్రసిద్ధంగా ఉన్నవి. అటువంటి నామమాహాత్యాన్ని తెలియజేసినటువంటి ఒక మహాగ్రంథము అది ఈ రోజున వారు అనువాదం చేసినప్పుడు దాన్ని ఆవిష్కరించేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. అందరూ కూడా చూచి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకుందాం. తర్వాత ఇది విశేషంగాను వాసుదేవ హరే వాసుదేవ. పుస్తక ఆవిష్కరణకి కార్తికేయ గారిని, జనార్దన్ ఘనపాటి, మా మేనల్లుడు వచ్చా జనార్దన్ అంటూ ఉంటారు, జనార్దన్ ఘనపాటి గారిని, జగన్నాథం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. దీన్ని ప్రచురించిన జనార్దనానంద సరస్వతి స్వామి ట్రస్ట్ తరఫున శ్రీ బ్రహ్మానందం గారిని ఇక్కడే దయచేయవలసిందిగా కోరుచున్నా. ఇప్పటికే 2-3 సార్లు వారిని పిలిచాము, వారు వేరే పనిలో ఉండి రాలేకపోతున్నారు స్టేజ్ మీదకి. రాఘవ్ గణపాటి మీరు కూడా వచ్చి స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కోరుచున్నా. రసోదయ అన్న గ్రంథం గురించి 2 నిమిషాలు మాట్లాడమన్నారు. అది చాలా ఎక్కువ సమయం, దాని గురించి అట్లాంటి పెద్దవారు మాట్లాడాలి కానీ నేను కాదు. కాకపోతే నేను ఆ పుస్తకం గురించినటువంటి చరిత్ర మటుగా కొద్దిగా చెప్తాను. నేను భగవన్నామము, అమృతము, రసము, ఉదయము అని చెప్పి 4 పదాలు ఉన్నాయి. మనం ఉదాహరణకి పరవాన్నం అంటాం, మనం మామిడి పండు అంటాం. మనం మామిడి పండు వేరు, దాంట్లో ఆ రుచి, ఆ తీపిదనము, ఆ ఆస్వాదన ఏదైతే ఉంటుందో దాన్నే రసం అంటాం మనం. ఇప్పుడు భగవన్నామము, అమృతము, రసము, ఉదయము. ఎట్లయితే మనం ఒక పరవానాన్ని తింటే మనకి చక్కటి ఆనందం కలుగుతుందో అట్లా భగవన్నామంలో ఉన్నటువంటి ఆ అమృత రసాన్ని మనం ఎలా గ్రహిస్తాము, అందులో అమృత రసం ఉన్నది. ఇందాక గురువు గారు కూడా చెప్పారు, భగవంతుడి కంటే భగవన్ నామం అనేది ఇంకా గొప్పది అని చెప్పేసి.
ఇప్పుడు మనందరి స్థితి సామాన్యంగా ఎలా ఉంటుందంటే, శ్రీరామానో, శ్రీకృష్ణానో, దుర్గానో, శివానో ఈ పేర్లు వింటే ఇవన్నీ భగవన్నామాలే. మనం మామూలుగా వింటున్నాం కానీ మనం ఎవరం కూడా పులకించిపోవటం లేదు. భాగవతంలో చెప్తారు, శుక మహర్షి ఆ రాధాదేవి పేరు విన్నారంటే ఆయన సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారని చెప్పి. అలాంటి అనేక మంది భక్తులు మనకి భాగవతంలో ఉంటారు. కానీ మనం ఆ స్థితిని చాలామంది మనలో అందుకోలేదు. ఎలా అందుకోవాలి అనే విషయం గురించినటువంటి విషయాలన్నీ కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి. భగవన్నామామృత రసోదయ అనేది ఈ ఒక్క గ్రంథము. ఏంటంటే దీని విశేషత, ఇందాక గురువుగారు చెప్పింది, అనేక పురాణాలు, వేదవాక్యాలు, ఉపనిషత్తులు, అన్ని శాస్త్రాలు, భగవద్గీత, అంటే సమస్త భారతీయ వాంగ్మయం అంతా కూడా ఈ ఒక్క పుస్తకంలో ఉన్నది. మనకి భగవద్గీత ఎంత ప్రామాణికమైనటువంటి గ్రంథమో, ఈ భగవన్నామామృత రసోదయ అనేది కూడా అంతటి ప్రామాణికమైనటువంటి గ్రంథము. ఇంకా ఈ గ్రంథంలో ఏంటంటే, మనకి ఏదన్నా కష్టం వస్తే పెద్దవాళ్ళకి, రాజులకి చెప్పుకుంటాం మనం. మళ్ళీ మైక్ సరిగ్గా రావట్లేదు. అట్లా మన భాషలో మనం గనక ఈ పుస్తకం గురించి చెప్పుకుంటే, మనల్ని పరిపాలించేది విష్ణుమూర్తి. అంటే మనందరికీ తండ్రి గారు, సృష్టించిన వాడు బ్రహ్మగారు మనకి తండ్రి అయితే, తాత విష్ణుమూర్తి, ఆయన తండ్రి కాబట్టి. అంటే చివరి వాళ్ళకు వినిపిస్తోందండి, చేతులు ఎత్తండి. మనకి ఏ కష్టం వచ్చినప్పటికి కూడా భక్తి అంటే మనం అందరం వింటూనే ఉంటాము. ఉపాసన అంటే అమ్మవారి ఉపాసన. భక్తి అనేటప్పటికీ విష్ణు భక్తే భక్తి. మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి, లౌకికంగా ఉంటాయి, అలౌకికంగా ఉంటాయి, అన్ని రకాల కష్టాలు. ఏ కష్టమైనా సరే దాని నుంచి ఉద్ధరించేది చివరికి విష్ణుమూర్తి మాత్రమే. అయితే ఒక్కొక్క కష్టానికి ఒక్కొక్క నామాన్ని మనం ఉపాసించి బయటపడవచ్చు. ఇట్లాంటి ప్రాథమికమైనటువంటి విషయాల దగ్గర నుంచి మోక్షం వరకు కూడా అన్ని విషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ఈ గ్రంథాన్ని మొట్టమొదట తమిళనాడు వాళ్ళు, ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి శాస్త్ర గ్రంథము, దాన్ని తమిళనాడు భక్తులు ఏం చేశారంటే తమిళ్లో అనువాదం చేశారు. శ్రీ రామనాథన్ గారు అని చెప్పి ఒక తమిళ భక్తుడు ఈ గ్రంథం విశిష్టత గురించి తెలుసుకుని, ఇది ఆంధ్రులకు కూడా అందాలి, తెలుగు వాళ్ళకు కూడా అందాలి అని చెప్పేసి ఈ గ్రంథాన్ని తీసుకుని వచ్చి మా నాన్నగారికి అందజేశారు అనువాదం చేయమని చెప్పి. మా నాన్నగారు ఈ గ్రంథాన్ని పైపైన తిరిగేసి, ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి శాస్త్ర గ్రంథము, ఇది నా వల్ల కాదు అని చెప్పేసి ఆయనకు తిరిగి ఇచ్చేశారు. ఆయన, మా నాన్నగారు గురువుగారు బ్రహ్మశ్రీ వేదమూర్తులు ఏడిది సూర్యనారాయణమూర్తి గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన చూశారు ఈ గ్రంథాన్ని. కాకపోతే ఆయనకి ఈ గ్రంథాన్ని అనువాదం చేసే సామర్థ్యం ఉన్నప్పటికి కూడా అప్పటికి వారు వయసురీత్యా చాలా పెద్దవారైపోయి ఓపిక లేక మళ్ళీ మా నాన్నగారిని పిలిచి ఇది మా నాన్నగారిని అనువాదం చేయమన్నారు. మా నాన్నగారు సరే గురువుగారు చెప్పిన మాట గురువాక్యం కింద తీసుకుని గ్రంథాన్ని అనువాదం చేయడం మొదలుపెట్టారు. 4 ఏళ్ల పాటు పరిశ్రమించారు ఈ గ్రంథాన్ని అనువాదం చేయడానికి. ఇందులో ఇంత లావు గ్రంథంలో సగం సంస్కృతము సగం తమిళ్ ఉంది. అంటే సగం సంస్కృత భాషలో ఉన్న దాన్ని అనువాదం చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. ఈ 4 ఏళ్లలో మా నాన్నగారు ఏం చేశారంటే, దాంట్లో ఆయనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, శాస్త్ర విషయాలు. ఆఖరికి తనకంటే చిన్నవారు, వయసులో చిన్నవారైన శాస్త్ర విద్యార్థులు, శాస్త్ర పండితుల దగ్గరకు కూడా వెళ్ళి కూర్చొని ఆ శాస్త్రవాక్యాలు వినిపించి వాటి అర్థం తెలుసుకుని ఆ రకంగా అనువాదం చేస్తూ వచ్చారు. ఇదంతా అనువాదం అయిన తర్వాత దీన్ని మా చెల్లెలు తెలుగులో DTP చేసింది. మా నాన్నగారు రాసినటువంటి తెలుగులో రాసినటువంటి మాన్యుస్క్రిప్ట్ అంతా కూడా ఆ అమ్మాయి DTP చేసింది. ఒకసారి DTP చేసిన తర్వాత ఏమైందంటే, ఆ అమ్మాయికి సరిగ్గా కంప్యూటర్ ఏదో తేడా, రిపేర్ ఏదో వచ్చి సరిగ్గా చూసుకోకుండా మొత్తానికి వైరస్ వచ్చిందో ఏదో వచ్చిందో ఆ ఫైల్ అంతా కూడా డిలీట్ అయిపోయింది. 730 పేజీల ఫైల్ అది తెలుగులో టైప్ చేసింది. మళ్ళీ రెండోసారి రీటైప్ చేసింది. ఆ రీటైప్ చేసిందంతా కూడా ప్రూఫ్ రీడింగ్ అంతా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇంకోసారి ఇంకో విఘ్నం వచ్చి ఆ ఫైల్ కూడా ఎగిరిపోయింది. మూడోసారి మా పెద్దన్నయ్య గారు వాళ్ళు పూనుకొని, ఐఫోకస్ మిత్ర బృందం పూనుకొని మళ్ళీ దాన్ని DTP చేయించారు.
అప్పటికి ఇదంతా కూడా జరిగి 15 ఏళ్ళు అయిపోయింది. అసలు ఈ మధ్యలో ఇంకోటి జరిగింది. మొదటిసారి మా నాన్నగారు అనువాదం చేసి ఆ గ్రంథాన్ని, ఆ కాపీలను తీసుకెళ్ళి రామనాథన్ గారికి అందజేసేసారు. అయితే కొంతకాలం అయిన తర్వాత రామనాథన్ గారు, ఆయన చాలా పరమ భక్తుడు, ఆయన ఒక ఏకాదశి రోజున ఆయన విష్ణు సాయుధ్యం ఆయన పొందారు. కొంతకాలం అయిన తర్వాత ఆ పేపర్లు ఏమైనాయో మాకు తెలియలా, ఆయన ఇల్లుని వాళ్ళు పడగొట్టేసి అపార్ట్మెంట్కి ఇచ్చేశారు. ఈ విషయం తెలిసి ఆ కాగితాలు ఉండిపోయినాయి, చాలా ఒక 1000 పైన పేజీలు ఉండిపోయినాయి అని చెప్పి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే అవన్నీ ఎక్కడో గోడౌన్లో పెట్టేసాం, ఎక్కడ అవుట్ హౌస్లో ఉన్నాయి అన్నారు. ఒక రోజున రామనాథన్ గారు అమ్మాయి నేను కలిసి అదంతా వెతికితే అదృష్టవశాత్తు మా నాన్నగారు రాసిన కాగితాలన్నీ మళ్ళీ దొరికినాయి. మా నాన్నగారికి ఉండే అలవాటు ఏంటంటే ప్రతి చిన్నది కూడా చాలా జాగ్రత్తగా పెడతారు ఆయన. అవన్నీ సెట్లుగా ఏం చేశారంటే కవర్లలో కవర్లు పెట్టి చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసి పెట్టారు. వాళ్ళు సామానంతా కూడా బస్తాల్లో కుక్కి ఇష్టం వచ్చినట్టు పడేసినప్పటికి కూడా ఈ కాగితాలు దెబ్బతినలేదు. ఆ కాగితాలు తీసుకొచ్చి మళ్ళీ మేము 3వ డీటీపీ చేయించడం జరిగింది. 3వ డీటీపీ చేయించే టైంకి మా నాన్నగారికి ఓపిక తగ్గిపోయింది. ఇప్పుడు ఈ సభలప్పుడు నాన్నగారి సంస్మరణ సభ పెట్టాలని చెప్పి బ్రహ్మానందం గారు వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు మేము ఈ పుస్తకం సంగతి చెప్పాము. సరే, మనందరికీ తెలిసిందే బ్రహ్మానందం గారు ఎంత కార్యశూరులో. ఆయన పూనుకుని చివరికి ఇప్పుడు ఏవైతే మళ్ళీ కొన్ని ఫైల్స్ అన్నీ ఎగిరిపోయినాయి, ఇప్పుడు ఫైల్స్ దొరకల, మళ్ళీ 4వసారి ఆయన దగ్గరుండి డీటీపీ చేయించారు. అది చేయించి కొన్ని భాగాలు చాలా పెద్ద గ్రంథం అవడం వల్ల అది మామూలు వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ చూడలేరు. ఇలాంటి మన గురువు గారు లాంటి పెద్ద వాళ్ళు మట్టుకే చూడగలుగుతారు. అది కొంత భాగాన్ని బ్రహ్మశ్రీ వేదమూర్తులు వేదార్థ పండితులు చిర్రావూరి శివరామకృష్ణ శాస్త్రి గారికి ఇచ్చారు కొన్ని ఉల్లాసాలని. వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంటే ఈ మధ్య బైపాస్ చేయించుకుని క్యాటరాక్ట్ వచ్చి ఉన్నది. అయినప్పటికి కూడా ఈ పుస్తకం లోకంలోకి రావాలి, తెలుగు వాళ్ళకి అందాలి అనే ఉద్దేశంతో, ఇది బోధేంద్ర సరస్వతి స్వామి వారి గ్రంథం కాబట్టి ఇది లోకానికి అందాలనే ఉద్దేశంతో రోజు 4 గంటల సేపు ఒక్క కన్నుతో ఆయన ప్రూఫ్ రీడింగ్ చేశారు. కొన్ని ఉల్లాసాలని గురువు గారు చేశారు. వారికి శాస్త్రం చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, సాహిత్యం చదువుకునే పిల్లలు ఉన్నారు. వారు భాగవత ప్రవచనాలు, రామాయణ ప్రవచనాలు ఉంటాయి. ఇన్నిటి మధ్య కొంత భాగాన్ని వారు చేశారు. ఇంకొకంత భాగాన్ని కేదార్ ఘనపాఠి అని చెప్పి వ్యాకరణ శాస్త్రం ఈ మధ్య పూర్తి చేశాడు, అతను కొంత చేశాడు. ఇలా ప్రస్తుతానికి ఏంటంటే నిజానికి ఇవాళ ఆవిష్కరణ పెట్టుకున్నాం కానివ్వండి, అది ప్రింటింగ్ అవ్వడానికి ఇంకా కొంత సమయం పట్టేటట్టుంది. అంటే ఆ గ్రంథము సామాన్యమైన గ్రంథం కాదు. అందువల్ల ఇవాళకి ఏంటంటే డీటీపీ అయిన భాగాన్ని మన వాళ్ళందరూ పండితుల చేత ఇక్కడ ఆవిష్కరింపజేసుకొని ఇంకొక సభ పెట్టుకుని పుస్తకాన్ని ప్రింట్ చేసి మళ్ళీ ఇంకో సభ దానికోసం పెట్టుకోవాలి. ఇంకా చివరి మాట అండి, ఎప్పుడు అంటుంటాం ముందు తర్వాత అని చెప్పేసి. మా నాన్నగారి జీవితం అంతా కూడా ఈ భగవన్నామామృత రసోదయ అనే గ్రంథంకి ముందర దాని తర్వాత అన్నట్టుగా ఉండేది. ఆయన తీరంతా మారిపోయింది. ఆయన అదృష్టమేమో కానివ్వండి, ఆ బోధేంద్ర సరస్వతి స్వామి వారిది ఆ పరంపరలో ఉన్నటువంటి కంచి పరమాచార్యుల వారి అనుగ్రహం బాగా పడ్డది. ఆయన అంతకుముందు మామూలుగా మన ఇళ్లలో ఎక్కువగా మనకేంటి దేవతార్చనలు, వైశ్వదేవాలు ఇట్లాంటి ఈ అనుష్ఠానాలు ఉంటాయి. వాటితో పాటు ఆయన విపరీతమైనటువంటి భగవన్నామ సాధన అనేది బాగా చేసుకోగలిగారు. ఆయన ఈ పుస్తకం రాసిన ఫలం మేము ప్రత్యక్షంగా ఆయన దగ్గర మేము చూసాం. మేము ఎలా ఉండేదంటే ఆయన చివరికి నిరంతరము భగవన్నామం చేయడమే. ఆయన మనతో ఆయన ఏ పని చేస్తున్నా సరే నిరంతరం ఆయనకు ఆ భగవన్నామం లోపల నడుస్తూ ఉండేది. ఈ విషయం మేము గుర్తించలేదు. మన కుంట్లూరులో వేదవ్యాస పాఠశాలను ప్రారంభించడానికి సాక్షాత్తు దుర్గా స్వరూపమైనటువంటి వెదురుపాక గాడు గారు అంటాం మనం, వారు వచ్చారు. ఆ సభకి వారు వచ్చినప్పుడు వారు మా నాన్నని గమనించారు. మా నాన్నగారు కింద స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు.
ఆయన ప్రత్యేకంగా ఆయన్ని పిలిచి స్టేజ్ మీద పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. తర్వాత ఆయన చెప్పారు, ఈయనకి భగవన్నామము నిరంతరము 24 గంటలు నడుస్తోంది, చాలా విశేషమైనటువంటి స్థితి ఇది అని ఆ రోజే ఆయన చెప్పారు 2018లో. 2023 ఫిబ్రవరి ప్రాంతంలో మా నాన్నగారికి ఒక ఏదో టీటీపీ అని చెప్పి ఒక అత్యంత అరుదైన వ్యాధి ఏదో వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చి ఆయన కోమాలోకి వెళ్ళిపోయినారు. సుమారుగా 1 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నారు ఆయన. తర్వాత ఎట్లాగొట్లా ఆ ట్రీట్మెంట్ ఏదో కొంత చేసిన తర్వాత కొంచెం స్పృహలోకి వచ్చారు. ఆ స్పృహలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన మా అమ్మగారిని కానీ మా అమ్మల్ని కానీ ఎవరిని ఆయన గుర్తుపట్టలేదు, పట్టించుకోలేదు. ఆయనకి 24 గంటలు కూడా నామజపం చేస్తూ ఉండేవాళ్ళు. అది ఇక్కడ మనందరిలో చాలామంది చూశారు. అది ఎంత నామం చేశారంటే, ఒక రోజున రాత్రి 2:30కి నాకు ఏదో మెళుకు వచ్చింది. చూసేటప్పటికి ఆయన ఏదో గొణుగుతున్నట్టుగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే విష్ణు సహస్రనామం చదువుతున్నారు ఆయన. అప్పటికి మధ్యలో ఉన్నారు. కాసేపు ఆయన పక్కన కూర్చున్న ఫలశ్రుతి దాకా చదివారు. చదివిన తర్వాత మళ్ళీ మొదటికి వచ్చారు శుక్లాంబరధరం. అట్లా మొత్తం పావుగంట సేపు మళ్ళీ ఫలశ్రుతి దాకా. అట్లా 4 సార్లు జరిగింది. ఇక నాకు నిద్ర వచ్చి నేను పడుకున్నాను. నిరంతరం కూడా భగవన్నామం ఎవరు పలకరించినా సరే గోవింద గోవింద గోవింద, నారాయణ నారాయణ నారాయణ, ఇది తప్పితే ఆయనకి రెండో చింత లేకుండా 1.5 సంవత్సరం పాటు గడిపారు ఆయన. శరీరానికి ఆరోగ్యం బాగా చుట్టుకుని ఓపిక పోయి మధ్యలో ఒకసారి పడి తొంటి ఫ్రాక్చర్ అయ్యి ఇవన్నీ కూడా జరిగినాయి. 4-5 సార్లు హాస్పిటల్లో చేర్చాము, తీసుకొచ్చాము. 1.5 సంవత్సరం పాటు ఆయనకి ఎటువంటి బాహ్య స్మృతి సరిగ్గా లేదు. ఒకటే స్మృతి, భగవన్నామం తప్పితే రెండో స్మృతి లేదు ఆయనకి. అలా ఉండి చివరికి ఆయన స్థితి చివరి రోజుల్లోకి ఎట్లా వచ్చిందంటే, ఆయనకి ఒళ్ళంతా నీరు పట్టేసింది. మనిషి 45 kgs ఉన్నటువంటి మనిషి సుమారుగా 70-80 kgలకు వెళ్ళిపోయారు. అంత వెయిట్ వచ్చింది. ఆ నీరు పట్టడం వల్ల ఏమైందంటే ఒళ్ళంతా పుండు పడిపోయింది. ఓ పక్కన కాలు ఫ్రాక్చరు. ఇంకా చివరి 1 రోజులు ఆయనంతటా ఆయన లేచి కూర్చోవడం అనేది కూడా పోయింది. అలాంటి స్థితిలో ఉన్న మనిషి, ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది ఆయన విషయంలో. కిందటి దసరాల్లో పంచమి రోజున ఆయన్ని చాలా రోజుల నుంచి ఇంట్లోనే ఉండిపోయినారు. ఒకసారి కాస్త బయట ఫ్రెష్ ఎయిర్లోకి తీసుకొద్దామని చెప్పి ఆయన్ని బయటికి తీసుకురావడం జరిగింది. ఇంట్లోంచి మంచం మీద 1 రోజుల నుంచి లేవలేనటువంటి మనిషిని వాకిట్లోకి తీసుకొచ్చాము. పక్కనే వేద పాఠశాల ఉన్నది. ఒకసారి వేద పాఠశాల చుట్టూ ఆయన్ని ప్రదక్షిణం చేయించి, ఆ లోపల మనకి విగ్రహాలు ఉంటాయి, ఆ విగ్రహాల దగ్గరికి తీసుకెళ్ళి, అందులో జనార్దనానంద సరస్వతి స్వామివారి విగ్రహం కూడా ఉంది. దక్షిణామూర్తి యంత్రంతో ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం అది. ఆ విగ్రహం దగ్గర ఆయన సాయంకాలం పూట కాసేపు కూర్చోబెట్టారు. ఇందాక గురువు గారు కూడా ఒక మాట చెప్పారు. వారు తండ్రి గారుగా కాకుండా వారిని గురువులాగా ఆ యతీశ్వరులను సేవ చేసుకున్నారు. ఆయన లక్షణాలే ఈయనకు కూడా అబ్బినయ్యి అని చెప్పేసి. అట్లా ఆ విగ్రహం దగ్గర కాసేపు కూర్చోబెట్టిన తర్వాత సంధ్యా సమయం అయింది. సంధ్యా సమయంలో మన వాళ్ళు పిల్లలందరూ కూడా వేదపారాయణ చేస్తారు. వాళ్ళ వేదపారాయణ మొదలు పెట్టగానే వీరిని బయటికి తీసుకొచ్చారు వేద పాఠశాలలోంచి. అలా తీసుకురాగానే ఆ సంధ్యా సమయంలో ఎదురుకుండా గోవత్సము, ఎడమ పక్కన రుద్రాక్ష మొక్క, పాలాశము వృక్షము, తెల్ల జిల్లేడు అంటే శ్వేతార్కము, బిల్వము, తులసి, నిర్గుండి, ఇన్ని వృక్షాలు ఉన్నాయి. వాటి మధ్య ప్రాంతంలో, ఇంట్లో కాదు పాఠశాలలో కాదు, చక్కగా బహిరంగ ప్రదేశంలో ఎదురుకుండా ఆవిడ ముత్తైదు ఒక ఆవిడ ఉన్నారు. అక్కడే కూర్చున్నారు. వారు గమనించారు మొదట ఇదంతా కూడా. ఆవిడ పాలు పితికిస్తున్నారు. ఆవు దూడ వాటి సమక్షంలోకి రాగానే ఇట్లా పూర్తిగా వంగిపోయి ఉన్న మనిషి ఆయన కుర్చీలో ఒకే ఒక్క సెకండ్ స్ట్రైట్గా అయిపోయి తలకాయ ఎత్తి కళ్ళు తెరిచారు, చివరి శ్వాస తీసేసుకున్నారు. అంటే
అసాధారణమైనటువంటి విషయము. మా పెద్దన్నయ్య గారికి అంటే ఆయనకు అంతకుముందు వారం రోజులు ఏదో జ్వరం వచ్చి మా నాన్నగారిని చూడడానికి రాలేక ఆ రోజే చూడడానికి వచ్చారు. ఆయన వచ్చి సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం మా నాన్నగారికి నోట్లో పెట్టి అట్లా పాఠశాలలోకి పంపించారు. అంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అథవా పుత్ర సన్నిధో అంటారు. అట్లా ఎక్కడో ఉన్నటువంటి మా అన్నయ్య ఆయన దగ్గరికి ఆ సమయానికి రావడము, మా అన్నయ్య సంధ్యావందనం చేసుకుంటున్నాడు ఆ సమయానికి. అట్లా ఆయనకి ఆ చివరి ఘడియలు మటుకు ఆయన ఆరోగ్య శరీర స్థితి ఎట్లా ఉన్నప్పటికి కూడా ఆ సాధనంతా కూడా ఆ వెళ్ళిపోయే సమయంలో మా అందరికీ కూడా ప్రత్యక్షంగా కనిపించింది. ఇంకా కొన్ని అద్భుతాలు జరిగినాయి, ఇప్పుడు చెప్పే సమయం కాదు. ఇప్పటికి నేను చాలా సమయం తీసుకున్నాను. పుస్తకావిష్కరణ బ్రహ్మశ్రీ డాక్టర్ దత్తాత్రేయ శర్మ గారి శాస్త్రి గారి చేతుల మీదుగా శ్రీ బ్రహ్మానందం గారు పబ్లిషర్, జనార్దన్, జగన్నాథం గారు, కార్తికేయ గారు, వంశీ యః పూర్వ్యాయ వేధసే నవీయసే సుమజ్జానయే విష్ణవే దదాశతి యో జాతమస్య మహతో మహిబ్రవాత్ సేదుశ్రవోభిర్యుజ్యంచిదభ్యసత్ తముస్తోతారః పూర్వ్యై యథా విదరుతస్య గర్భగుం హవిషా వివర్తన ఆస్య జానంతో నామ చిద్వివక్తన బృహత్తే విష్ణో సుమతిం భజామహే. వేదార్థం చదువుకుంటే ఎంత విశేషమో ఇప్పుడే అర్థమైంది. ఆ పిల్లవాడు వేదార్థం చదువుకున్నాడు. భగవన్నామం యొక్క గొప్పతనం వేదంలో ఎక్కడొస్తుందో సరిగ్గా ఓ పనస్ చదవమంటే ఆ పన్నమే చదివాడు ఆ అబ్బాయి. ఇప్పుడు పెద్ద పండితుడు కానివ్వండి, ఒకప్పుడు ఇట్లాగే విద్యార్థిగా ఉండి మన సభలో చిన్నప్పటి నుంచి పరీక్షలు ఇచ్చి ఇక్కడ సెలక్షణ ఘన పరీక్ష ఇచ్చినటువంటి జనార్దన సెలక్షణ ఘనపాఠి వేదార్థ పండితుడు. భాగవత ప్రవచనాలు కూడా చేస్తున్నాడు, రామాయణ ప్రవచనాలు. చెప్పండి, అది ముఖ్యం అన్నింటికంటే. మా తాతగారి దగ్గర కుమార సంభవం తథా సమక్షం దహత మనోభవం, ఆయన దగ్గర కుమార సంభవం సాహిత్య పాఠం ఆయన దగ్గర చదువుకున్నాను. శ్లిష్టాక్రియ కస్యచిదా ఆత్మసంస్థ సంక్రాంతిరన్యస్య విశేషయుక్త యస్యోభయం సాధు సశిక్షకాణం ధురి ప్రతిష్టాపయితవ్యేవా అని విక్రమోర్వశీయంలో మాట. కొంతమంది మహాపండితులు కానీ వాళ్ళు పాఠం చెప్పలేరు, కొంతమంది పాఠం చెప్పగలుగుతారు కానీ వాళ్ళు మహాపండితులు కారు. కానీ ఈయన దగ్గర 2 లక్షణాలు ఉన్నాయి. మహాపండితులు బాగా పాఠం చెప్పగలుగుతారు. నేను ఆయన్ని కావలించుకుని నేను పడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. వీడు మా అన్నగారి పెద్ద మనవడు అని ఎవరికి పరిచయం చేసినా అట్లా పరిచయం చేసేవారు. రే చెప్పరా నినిందా అంటే నిధి కుత్సాయాన్ దాతో లిడ్ రూపం అది చెప్పరా అని నా నోట ఆయన అనిపించేవారు. ఆయన గొప్పతనం ఏంటంటే ఒక సర్గ ఆయన కావ్య పాఠం చెప్పినా అది దాదాపు 6-7 సర్గలకి సమానమైన పాఠం అది. అట్లా పాఠం చెప్పాలి అంటే ఆయనలాగా పాఠం చెప్పాలి. దానికి కారణం ఏంటంటే కాశీ కృష్ణమాచార్య గారి దగ్గర ఆయన హైగ్రీవ ఉపాసన తీసుకున్నారు. ఆయన దగ్గర సాక్షాత్ శిష్యులు ఆయన. కాశీ కృష్ణమాచార్యులు గారు అంటే 18 కళలు పైగా, కాశీ కృష్ణాచార్యులు గారు 18 కళలు పైగా ఆయనకి ఆ కళల్లో పట్టుండేది. ఆయన వస్తుతః మాధ్వులైనప్పటికీ ఆయన లక్ష్మావధానులు గారిని పరీక్షించిన వారు. ఆయన సాంగస్వాధ్యాయ భాస్కర అనే బిరుదు పొందడానికి షడంగాలతో సహితంగా వేదభాష్యాన్ని ఆయన కాశీ కృష్ణాచార్యులు గారి దగ్గర పరీక్షిస్తే అప్పుడు లక్ష్మావధానులు గారు వాళ్ళ పెద్ద అబ్బాయిని రెండో అబ్బాయిని కాశీ కృష్ణాచార్యులు గారి దగ్గర అట్టే పెట్టి సంస్కృతం మీరు ఆయన దగ్గర చదవండి అనే మాట అన్నారు. ఇంకా అనేకం వారి దగ్గర నేర్చుకున్నారు. అట్లా అక్కడి నుంచి వచ్చిన ఆ సాహిత్య పాఠన ప్రతిభ కలిగిన వారు మా చింతాత గారు. ఆయన నడిసే ధర్మమూర్తి, నిర్మోహమాటంగా ఏం విషయాన్నైనా చెప్పేస్తారు.
పరగుణ పరమాణూన్ పర్వతీకృత్య నిత్యం నిజహృది వికసంతః సంతి సంతః కియంతః. ఎదుటి వాళ్ళలో ఉన్న గుణాన్ని, అది చిన్న గుణమైనా సరే, దాన్ని పర్వతాకారం అంత చేసి దాన్ని ప్రశంసించి ఉత్సాహపరిచే లక్షణం చాలా తక్కువ మందికి ఉంటుంది. అట్లా ఉత్తమ లక్షణాలు కలిగిన వాళ్ళలో అగ్రేసరులు మా తాతగారు. వారి దగ్గర సాహిత్య పాఠం చదవడం అనేది అది నా భాగ్యం, నా పూర్వజన్మ సుకృతంగా అనుకుంటున్నాను. వారి అనుగ్రహం నాకు బాగా కలగాలి, అట్లానే విద్యార్థులందరికీ కూడా బాగా కలగాలి, అట్లానే వాళ్ళ ప్రపౌత్రులందరికీ కూడా బాగా కలగాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ పుస్తకము ప్రస్తుతము డిటిపి రూపంలోనే ఉన్నది. త్వరలో దీని ముద్ర రూపం దాల్చి మీకు అందరికీ అందించడం జరుగుతుంది. సుమారు ఈ మాసంలోనే, అంటే సుమారు అక్టోబరు 30 తారీఖు ప్రాంతంలో మన కంచిపీఠాధిపతులు వారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆ సందర్భంలో వారికి కూడా ఒక మనవి చేసి ప్రింటింగ్ పూర్తి చేసుకుని ఈ కాపీని అందరికీ అందించాలని మా ప్రయత్నం. ఆ ప్రయత్నం సఫలీకృతం కావాల్సిందిగా ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. తర్వాత ఒక 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా తొందరగా ముగించవలసిందిగా ప్రార్థన. ఇప్పుడు చింతావారు వెళ్ళిపోతున్నారు. అయ్యా ప్రసాదం కూడా స్వీకరి. స్వామివారితో ప్రత్యక్షంగా సమయం గడిపిన వారు, అందులో చేబిఎన్ రాఘవ్ గారు, వారు 1 నిమిషం 2 నిమిషాల్లో తమ ప్రసంగాన్ని చేయాలని కోరుతున్నాను. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. జ్ఞానానందఘనాయస్య మూర్తిర్వాచశ్చ భావనా శ్రీ శ్రీ జనార్దనానంద సరస్వతి యతిం నమః. నేను ఇక్కడ కూర్చున్నప్పుడే నా స్థానం మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఎందుకంటే పెద్దలందరి ముందు వాళ్ళందరూ వారి గురించి విని ఉంటారు, కానీ నేను 10 ఏళ్ళు వారిని చూస్తూ పెరిగాను. వారి ఆశీర్వచనం నాకు ఎంతగా ఉందో తూములూరు సాయినాథ్ గారికి తెలుసు. వారు భోజనం చేయకుండా నేనే చక్షుర్వై సత్యం. 10 సంవత్సరములు అంతకుముందు నాకు తెలియదు. 10 సంవత్సరములు భోజనం చేయకుండా శ్రీశైల మహాక్షేత్రంలో దక్షిణ కాశీలో గడిపిన సమయంలో మా తూములూరు సాయినాథ్ గారు వస్తూ వారికి మందులు ఇస్తుండేవారు. అలాగే దక్షిణామూర్తి గారు, మా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, అలాగే కృష్ణమూర్తి గారు అప్పుడప్పుడు వస్తుండేవారు. మిగతా వాళ్ళందరూ కూడా నాకు తక్కిన భాగ్యం వాళ్ళందరికీ కూడా కలగలేదని ఈ సభాముఖంగా నేను చెప్పుకోగలుగుతాను. వాళ్ళ మనవాళ్ళందరికీ చదువు భాగ్యం కలిగిందేమో, నాకు స్పర్శ భాగ్యం కలిగింది. దీన్ని నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను. ఆ స్పర్శ భాగ్యం వల్ల నేను అంటే తెలంగాణకి ముందు, తెలంగాణ తర్వాత, అంటే బంగారయ్య గారు చెప్పినట్టు నేను చరిత్ర చెప్పలేను, పెద్ద పెద్ద పురాణాలు చెప్పలేను, కానీ ఇహంలో నా కళ్ళ ముందు జరిగిన కొన్ని అద్భుతాలు మాత్రం 2 నిమిషాల్లో చెప్పగలుగుతాను. ఒకటి, వారు ఆ 10 ఏళ్ళు కూడా సాయినాథ్ గారు, ఇంకా కొంతమంది మధుసూదన శాస్త్రి గారు, ఇంకా ఒక రాజులమ్మ గారు, ఇలా కొంతమంది వారి దగ్గర ప్రవచనం వింటున్న సమయంలో నేను చిన్నపిల్లవాడిని, నాకు ఒక 27-28 ఏళ్ళు ఉంటాయి. ఆ సమయంలో కంచిమఠంలో నేను సముద్రాల కృష్ణమూర్తి గారి దగ్గరికి ఉద్యోగానికి వెళ్ళాను. నేను పెద్దగా చదువుకోలేదు. సరే, ఆ రోజుల్లో స్మార్త అధ్యాపకుడిగా నాకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత, ఏమయ్యా స్వామివారు 1 నెలలో వస్తారు, మరి స్వామివారు ఒప్పుకుంటేనే నీకు ఉద్యోగం ఉంటుంది అని చెప్పారు. ఆ రోజుల్లో నా ఉద్యోగం 2000 రూపాయలు. ఆ 2000 రూపాయలకి నేను చాలా భయపడుతూ అక్కడ ఉన్నాను. స్వామివారు వచ్చి నన్ను పిలిచారు. నువ్వెవరయ్యా అంటే, నా పేరు చేబిఎం రాఘవ శర్మ అండి, నేను ఏదో హస్తవేదం చదువుకున్నాను, ఇక్కడ స్మార్తం పోస్ట్ ఖాళీ ఉందని వచ్చానంటే, సరే నీకు నమ్మకం వచ్చా అని అడిగారు. వచ్చండి అన్న. నువ్వు నమ్మకం తప్పకుండా చెప్పగలిగితే నీకు ఈ పోస్ట్ ఉంటుంది, నువ్వేమీ చెప్పక్కర్లేదన్నారు. అలాగే నమ్మకం తప్పకుండా వారి దగ్గర చెప్పగలిగాను. వారున్న ప్రతి నెల మాస శివరాత్రి రోజు పైకి మాకు కంచిమఠంలో
సశిష్య సహిత శంకరాచార్య వారు ఉండేవారు. అక్కడికి తీసుకెళ్ళి నాతోటి ప్రతి మాస శివరాత్రి క్రమార్చన చేయించేవారు. అలాగే వారు చెప్పిన మాట ఏంటంటే, సరే మంథన గురించి ఇవన్నీ అప్పట్లో 100 ఏళ్ల క్రితం ఎలా ఉండేదో తెలియదు, కానీ ఒక మహర్షుల తపస్సు నిష్కామ్య కర్మ అని చెప్పడానికి తెలంగాణకి ముందు మన ఎడారులు ఎలా ఉంటాయో అలా వేద పండితులు ఉండేవారు ఇక్కడ. అలాంటి సమయంలో వారు చేసిన తపస్సుని ప్రత్యక్షంగా నేను చూశాను. తెలంగాణలో పండితులు రావాలని చెప్పి ఆ సమయంలో సాయినాథ్ గారు నన్ను పంపిస్తే ఇదే మాణిక్య స్వామి గారు అన్నారు, ఏమయ్యా రాఘవ, ఇక్కడ వేద పండితులు ఎలా తయారవుతారు, ఇక్కడ అందరం ప్రతిష్టకు వెళ్తాం, పురోహితంకి వెళ్తాం, జపాలకు వెళ్తాం, తెలంగాణలో వేద పండితులు అవ్వడం చాలా కష్టమయ్యా అని చెప్పితే ఇదే స్కందగిరిలో 3వ సంవత్సరంలో ఒక సభ చేశాం. ఇదే వేదిక, అక్కడ పక్కన వేదికలు. అప్పుడు చేసినప్పుడు ఒక 20 మందితో ఇద్దరు అధ్యాపకులుగా పరస చెప్పిన సన్నివేశం ఈరోజు తెలంగాణలో ఎలా ఉందో మీరందరూ చూస్తున్నారు. నేనేమి అవి చెప్పక్కర్లేదు. అంటే చరిత్ర మనకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా నిష్కామ్యంగా ఒక మహర్షులు వారికి ప్రాంతీయ భేదత కానీ ఏమీ లేదు. బ్రాహ్మడు విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నట్టుగా బ్రాహ్మడు బాగుండాలని కోరుకుంటే మాత్రం మంచి మనస్సుతో ఇలాంటి ఒక సన్నివేశాన్ని మనం 25 ఏళ్ల 20 వజ్రోత్సవ సందర్భంలో మనం చూస్తున్నామని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. అలాగే దక్షిణ వారు చివరి శ్వాస వదిలేప్పుడు నేను అక్కడే ఉన్నాను, అది నా భాగ్యం. ఆ తర్వాత వారికి దక్షిణామూర్తి గారికి నేనేమో మంత్రం చెప్పాను, ఆప్తిక మంత్రం, ఆరాధన మంత్రం. ఆ రోజు నాకు కలిగిన భాగ్యం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఏమో ఇప్పుడున్న పీఠాధిపతి వారు శృంగేరి మన విజయవాడలో ఉండేవారు, వారు పేరు నాకు వేద పండితులు వారు చెప్పారనమాట. సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఆ కంభంపాటి వారు పీఠాధిపతి వారు చెప్పారు. ఆ సమయంలో కృష్ణానదిలో మేము సాయినాథ్ గారి సమక్షంలో వెళ్ళి స్వామివారిని ప్రత్యక్షంగా నదిలో వదిలేయడం, అంటే ఇలాంటి పుణ్యం వల్లే ఆ తర్వాత సభ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి పాఠశాల నేను పెట్టినందుకు నాకు గర్వంగా ఉంది. బిల్డింగ్ కూడా నేనే కట్టాను. తెలుగు వాళ్ళల్లో వేదభవన్ ఒక్కటే ఉండేది. వారి యొక్క అనుగ్రహమే తప్ప సాయినాథ్ గారు 10 ఏళ్ళు వారు ఉన్నప్పుడు నేను అక్కడి నుంచి కదలలేదు. వారు సిద్ధి పొందిన నెలకే నాకు ఇబ్బంది వచ్చి పిల్లల కోసం ఇక్కడ రావడం జరగడింది. అప్పుడు సాయినాథ్ గారు నువ్వేం భయపడక్కర్లేదు, స్వామివారి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంది అంటే నేను 3000కి పనిచేస్తున్నాను, నేనేం చేస్తానండి అంటే వారు ఆశీర్వదించారు. ఈరోజు 3 లక్షల జీతం ఇచ్చే స్థాయికి, అలాగే ఈ సభ ద్వారా 3 సభలు ఈ తెలంగాణలో వచ్చాయి. అలాగే ఎన్నో పాఠశాలలు అంటే 50 పాఠశాలలు వచ్చాయి. అప్పుడు వేదం అంటే ఏం చేస్తామని భయపడిన పండితులు, పురోహితులు, ఈరోజున్న విశేషం ఏమిటంటే వేద పండితులు పురోహితులే పాఠశాలలుగా నడుపుతుండడం అనేది ఇది పూర్తిగా స్వామివారి అనుగ్రహం తప్ప వేరొకటి కాదని నేను చెబుతూ ఈ యొక్క ఉపన్యాసాన్ని ఉపసంహరిస్తున్నాను. నమస్కారం. ఇప్పుడు శ్రీ చేబియ్యం కౌండిన్య ఘనపాటి గారు మాట్లాడతారు. అయ్యా, వారు అందరికి సభలో ఉన్న అందరికి పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నేను ఘనపాఠిని కాదండి, నేను క్రమపాఠినే. వారు అభిమానంతో అందరు పండితులు అలాగే అంటుంటారు. సరే, మా నాన్నగారి కోరిక కూడా నేను ఘనపాఠిని అవ్వాలని ఉండేది. సరే, ఈ జన్మకు మరి అవుతుందో లేదో తెలియదు. నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను విద్యార్థి దశలో శ్రీశైలంలో ఉన్నప్పుడు మా అన్నయ్య గారు కంచమఠంలో ఉపాధ్యాయుడిగా ఉండేవారు. అప్పుడప్పుడు నేను మా అన్నయ్య గారింటికి వస్తుంటే స్వామివారి దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకునేవాడిని. వారు అనేకసార్లు నేను వెళ్ళినప్పుడు, అరే నాన్న కౌండిన్య, నువ్వు ఈ సభ అంటే తెలంగాణ ప్రాంతంలో వేదాన్ని అభివృద్ధి చేయడం కోసం నేను సంకల్పం చేశాను, మీరందరూ కూడా దానికి నిలబడాలరా అనేవారు. అప్పుడంత చిన్నతనం, కుర్రతనం, స్వామివారు ఏదో చెప్తున్నారు మనం వింటున్నాం అనుకునే వాళ్ళని తప్పితే ఇంత అద్భుతమైన సన్నివేశం, ఇంత అద్భుతమైన 25 సంవత్సరాల ప్రయాణం జరుగుతుందని ఆ రోజు నాకు తెలియదు. సరే, ఆ తర్వాత నాకు అధ్యయనం పూర్తయి నేను ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మా అన్నయ్య గారు పిలిచి, ఈ రోజు నుంచి ఇవాళ వైశాఖ మాసంలోనే పరీక్షలు స్టార్ట్ అయినాయి 2001లో, సాయినాథ్ గారు రమ్మంటున్నారా, నువ్వు తప్పనిసరిగా పరీక్షాధికారిగా రమ్మంటే, నేనేంటి రఘు పరీక్షాధికారిగా రావడం అంటే, నేను క్రమపాఠిని, నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారని నేను అన్నాను.
లేదంటే నాకు కొంచెం ధైర్యం తక్కువ, మా అన్నయ్య గారికి ధైర్యం ఎక్కువ. సరే వారు వెంటనే సాయినాథ్ గారు రమ్మంటున్నారు, నువ్వు రమ్మంటే నేను జయరామధాన్ గారు మొట్టమొదటి ప్రదీక్షాధికారి స్వామివారి కంచిమఠంలో మనం చేసాం. ఆ రోజు స్వామివారి అనుగ్రహంతో నేను కూర్చున్నానేమో నేను అనుకుంటున్నాను. ఇంకొక విషయం, స్వామివారి కుమారులైన సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా నేను సెలవులకి మా అన్నయ్య దగ్గరికి వచ్చాను. పిల్లలందరికీ అప్పటికి ఐదు తర్వాయిలు చెప్పేవాడిని, ఒక్క తర్వాయి కాదు, 5 తర్వాయిలు పాఠశాలలో చెప్పి ఇంటికి వచ్చి మళ్ళీ మా అన్నయ్య గారికి క్రమం చెప్పించేవాడిని. అంత శ్రమ చేసేవాడిని నేను. ఆ సమయంలో నేను సెలవులకు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిది స్వామివారి ఆరాధన జరుగుతున్న సమయంలో నేను ఒక పక్కన కూర్చొని పదం శుష్కం చెప్తున్నాను, 3వ కాండ. ఖమ్మం అంటే ఆంజనేయ ఘనపాటి గారు వచ్చి చాలా బాగా చెప్తున్నారని, ఎందుకు చెప్తున్నారని అడిగారు. అడిగితే నేను ఇట్లా పరీక్షకి వెళ్ళారండి, రాజమండ్రిలో పదక్రమాలు పరీక్ష ఇవ్వాలి, అందుకోసం చెప్తున్నానండి అన్న. ఏం చేయాలో తెలియట్లేదు, తోచట్లేదు, బాధ్యతలు ఉన్నాయి, తర్వాయిలు ఉన్నాయి, ఏం చేయాలంటే ఏం అక్కర్లేదండి, మీరు ఇలా వెళ్ళిపోయినా పరీక్ష అయిపోతుంది అన్నారు. ఎవరు? కుమ్మంపాటి ఆంజనేయ ఘనపాటి గారు. నేను ఆ మాట చూసుకొని ఇంట్లోకి వచ్చి మా అన్నయ్య గారి ఇంట్లోకి వచ్చాను. శాస్త్రి గారు నన్ను వెతుక్కుంటూ మా అన్నయ్య గారి ఇంటికి వచ్చి, అరే ఏం చేస్తున్నారా, ఇందాక ఆంజనేయ ఘనపాటి గారికి మాట్లాడారా అని అడిగారు. ఆయనకు అవసరం లేదు, నా గురించి ఆలోచించాల్సినంత అవసరం లేదు. అంటే మనం ఒక విషయం గురించి పరితపిస్తుంటే భగవంతుడే ఒకళ్ళని పంపించి మనకు చెప్తుంటారు, అది మనం గ్రహించాలని విద్యార్థులకు చెప్తున్నాను నేను ఈ విషయం. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వచ్చి, నాన్న నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, ఈ కంచిమఠంలో మీ అన్నయ్య గారి దగ్గర ఉండడానికి వీల్లేదు, ఉద్యోగం చేయడానికి వీల్లేదు, నువ్వు ఒక రూములో కూర్చొని ఈ 3 మాసాలు పదక్రమాలు చెబితేనే నీ పరీక్ష అవుతుంది, వెంటనే వెళ్ళి ఉద్యోగం మానే అని చెప్పారు. ఇదే మాట చెప్పారు నాకు. అది నాకు మనస్సులో ఎంత గట్టిగా నాటుకుందంటే, వీరు చెప్పారంటే అది కరెక్టే, మనం ఇంకే వ్యాపకం పెట్టుకోవద్దని చెప్పి వెంటనే బయలుదేరి గుంటూరు వెళ్ళి ఉద్యోగం మానేస్తున్నా అని చెప్పేస్తే, అలా కాదండి మీరు ఉద్యోగం మానేద్దంటే, లేదండి నేను పరీక్ష ఇచ్చుకోవాలి, నాకు కుదరదు, నాకు ఇన్ని 60,000 మీద నేను పరీక్ష ఇవ్వలేనంటే, సరే మీకు 3 మాసాలు మేము సెలవు ఇస్తాము, మీరు 3 మాసాల తర్వాత రమ్మని చెప్పారు. సరే ఆ తర్వాత వెంటనే నేను మద్రాసు మల్లికార్జున స్వామి గారి పూర్వాశ్రమం మల్లికార్జున స్వామి గారి దగ్గరికి వెళ్ళి 3 మాసాలు నేను అధ్యయనం పదక్రమాలని మళ్ళీ ఆవర్తి చెప్పి పరీక్షించాను. ఈ రోజున రాజమండ్రి పరీక్ష ఏంటంటే ఒక సూచనప్రాయంగా వారు చెప్పిన విషయాన్ని మనస్సుకు పట్టించుకున్నాను కాబట్టి నేను రాజమండ్రిలో పరీక్షించానని నేను నమ్ముతున్నాను. విద్యార్థులకు కూడా ఎవరో ఒకళ్ళు చెప్తారు, అది మనం ఎలా చేయాలనేది వారు ఏం చెప్పరు, ఎలా చేయాలనేది మనం తెలుసుకోవాలి, అదే విద్యార్థి యొక్క తెలివితేటలు. ఇది నేను వారికి ఒక నమస్కారపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను విరమిస్తున్నాను. సభకి నమస్కారం. ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈ అకాలంలో ఎక్కువ మాట్లాడటం కూడా చాలా కష్టం. ఇది ఓ స్నేహితుడు ఉన్నట్ట, ఆయన స్నేహితుడికి చాలా కాలం తర్వాత పెద్ద లెటర్ రాశాట. రాసి లాస్ట్లో రాశాట ఆ లెటర్ కింద ఏమందంటే, నాకు సమయం చాలా తక్కువగా ఉంది, అందువల్ల ఇంత పెద్ద లెటర్ రాశాను అన్నట్ట. సమయం తక్కువగా ఉండబట్టి పెద్ద లెటర్ రాశాడు అన్నమాట. అంటే సమయం బాగా ఉంటే దాన్ని కుదించి సారాంశం రాసేవాడు అని చెప్పి విన్నాను నేను. అట్లాగే ఇప్పుడు నేను కూడా ఏం మాట్లాడతానో నాకు తెలియదు. మొట్టమొదట నేను ప్రశ్న వేసుకున్నది ఏంటంటే, ఇంతమంది మహానుభావులు ఉన్నటువంటి ఈ సభలో నాకు ఏమి యోగ్యత ఉంది వేదం గురించి మాట్లాడటానికి? మేము వేదాధ్యయనం ఏం చేయలేదు, ఏదో ఉపనయనం అయిన తర్వాత ఏదో నమ్మకం జమకం అక్కడక్కడ ఏవో చెప్పించుకున్నాం, పురుష సూక్తం అంతమంటే. కానీ యథావిధిగా వేదాధ్యయనం చేసిన వాళ్ళం కాదు కాబట్టి వేదం గురించి మాట్లాడే అధికారం మాకు లేదు. అయితే మరి ఏంటో సంబంధం ఉంది, బాధరాయణ సంబంధం. ఏది లేకపోతే ఇందులో ఎందుకు వస్తాం? 1967లో కంచి పరమాచార్యుల వారు ఖమ్మం వచ్చారు. నేను అప్పుడు ఖమ్మంలో ఉద్యోగం చేస్తున్నా. రోజు జయేంద్ర సరస్వతి వారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. వారు అప్పుడు వేద రక్షణ నిధి అని ఓ ట్రస్ట్ ఫామ్ చేసి, ఆ ట్రస్టుకు సంబంధించినటువంటి
ఆ రసీదులు అవి ఓ పుస్తకం నాకు ఇచ్చి, నువ్వు అందరికి 16 రూపాయలు ఇచ్చి పేరు, నక్షత్రం, గోత్రం ఇస్తే కంచి నుంచి ప్రసాదం వచ్చేది. ఆయన నాకెందుకు ఇచ్చారో నాకు తెలియదు. నాకు ఇచ్చారు, నేను చాలా అమ్మిపెట్టే అప్పుడు 1967లో ఖమ్మంలో ఉన్నప్పుడు. అట్లాగే వేదానికి ఏదో సంబంధం ఉంది, మనకి లేకుండా ఇవన్నీ ఎటు సంభవిస్తాయి. ఇప్పుడు మొట్టమొదటి వేద సభ గుంటూరులో స్టార్ట్ అయింది. తెలిసింది మేము 100 సంవత్సరాల క్రితం అప్పావధానులు గారు స్టార్ట్ చేశారు దాన్ని. ఎందుకు చేశారు ఆయన జీవన్ముక్తుడు, మహానుభావుడు. మర్రిపూళ్ళు ఉండేవాళ్ళు, మర్రిపాలెంలో ఉండేవారు ఆయన శిష్యులు ఒకళ్ళు అందరికీ తెలిసిన వాళ్ళే, వల్లివేడి శివరామకృష్ణయ్య గారు, వేద పండితులు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆ అప్పావధానుల గారు అంటే రామచంద్రేంద్ర సరస్వతి స్వామి వారు దాదాపు 44 ఈ చాతుర్మాస్యాలు చేసిన మహానుభావుడు ఆయన అంత్యకాలంలో ఆయన పడుకోబెట్టి శిష్యులంతా కూడా కూర్చుని ఉన్నారు. ఆయన చెప్పేశారు, వదిలేస్తున్నాను అని చెప్పి, దేహాన్ని వదిలేస్తున్నానని చెప్పారు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఉపనిషత్తులు పెద్దగా చదువుతున్నారు ఆయనకి. అట్టా తగులుతున్నారు. పాదాలు చల్లబడిపోయినాయి, మోకాళ్ళు చల్లబడిపోయినాయి. ఇక్కడ దాకా వచ్చి కటి ప్రదేశం వచ్చింది, అక్కడ చల్లబడిపోయింది. అక్కడ ఉన్నట్టుండి ఒక ఆయన రామనామం పెద్దగా చదివాడు. రామనామం పెద్దగా చదివేటప్పటికీ అన్నారు ఆయన అప్పావధానులు గారు. అంటే రామనామం చదవకూడదనే. నిర్గుణ బ్రహ్మోపాసనలో ఉన్నాడు ఆయన. ఆ నిర్గుణ బ్రహ్మ ఏంటి, సగుణ బ్రహ్మ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి కదా. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, అంత మహానుభావుడు అలా అందరూ చూస్తుండగా ఆ దేహాన్ని త్యజించేశారు ఆయన. అటువంటి మహానుభావుడు వేద సభను స్టార్ట్ చేశారు. వేదం వదిలేసిన ఆయన వేద సభను ఎందుకు పెట్టారనే ఓ ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి వేదాధ్యయనం లేకుండా భక్తి మార్గం కూడా సాధ్యం కాదు. వేదోక్త కర్మానుష్ఠానం చేస్తే కానీ ఏ విధమైనటువంటి కాబట్టి వేదోక్త కర్మానుష్ఠానం చేసిన వాళ్ళకే చిత్తశుద్ధి అయి భక్తి కానీ, జ్ఞానం కానీ, యోగ మార్గం కానీ, నిష్కామ కర్మ మార్గం కానీ అవి స్ఫురిస్తాయి. అందుకని మనకి ఎప్పటికీ ఒకటే ప్రమాణం. శంకర భగవత్పాదులు గారు చెప్పిందే మనకి ఆయనే ఆదిశంకరులు. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదో నిత్యమధీయతాం, ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞని పాలించిన వాళ్ళే వీళ్ళంతా. ఆయన్ని ఈ అప్పావధానులు గారిని కంచి పరమాచార్యుల వారు మత్స్యావతారం అన్నారు. మత్స్యావతారం ఏంటయ్యా అంటే, సోమకాసురుని సంహరించి ఆయన వేదాల్ని బ్రహ్మదేవుడికి ఇచ్చింది కదా. అట్టా ఈయన మళ్ళీ వేదాన్ని అందరికీ అందించడానికి సభను పెట్టి, ఆ సభ ద్వారా కొన్ని వందల వేల మందికి వేదాధ్యయనం చేసుకునే అవకాశం కల్పించిన మహానుభావుడు. కాబట్టి ఆయన్ని మత్స్యావతారం అని సాక్షాత్తు పరమాచార్యులు వారే అన్నారు. ఆ వేద విద్య
ఆ సభలోనే మన స్వాములవారు జనార్దన సరస్వతి స్వామి వారు అక్కడ పరీక్షించి వేదాధ్యయనం చేసి పరీక్షించారు అక్కడ. దానికి మొట్టమొదటి పరీక్షాధికారి మా మాతామహులు భాగవతుల రామావధానులు గారు, కొల్లూరు అయింది. మొదటి పరీక్షాధికారి అయిన ఆ సభకి, అప్పావధానులు గారు పెట్టిన ఆ సభకి. సో ఆ భాగవతుల రామావధానులు గారు గొప్ప శ్రీ విద్యోపాసకులు. ఆయనకి 4 ఆడపిల్లలు. ఆయనకి అమ్మవారు ప్రత్యక్షమైంది. ఆయన అర్చించిన శ్రీచక్రం చాలా కాలం మా ఇంట్లో ఉండేది, వెండితో 100 తులాలతో 100 తులాలు అది. అయితే ఇంట్లో దానికి సరిగ్గా పూజ అది చేసేవాళ్ళు లేరు కాబట్టి, మా చిన్నతనం కాబట్టి అది ఒక దేవాలయానికి ఇచ్చేసాం. ఆయనకి 4 ఆడపిల్లలు అయితే ఆయనకి వాళ్ళ అమ్మ ఎప్పుడూ అడుగుతుంది, నువ్వు దేవి భక్తుడివి కదా, మగపిల్లవాడిని అడుగుతూ ఉండవని. ఆయన మామూలుగా ఉపాసన చేస్తుంటే అమ్మవారు ప్రత్యక్షమైంది మా మాతామహులకి. ఆనందంతో తబ్బిబ్బైపోయి తలుపు తీసుకొని బయటకు వచ్చాడు. ఆయనకి ఒళ్ళంతా చెమటలు పెట్టిపోయినాయి. వాళ్ళ అమ్మ గబగబా వచ్చి, ఏంటి ఆయన ఏంటి ఇట్టామంటే, అమ్మ దర్శనం ఇచ్చిందమ్మా అన్నారు. ఆవిడేమందంటే, మగపిల్లవాడిని ఇమ్మని అడిగావా అంది. అమ్మ దర్శనం ఇస్తే మగపిల్లాడు ఏంటమ్మా, మోక్షమే అడిగాను అన్నాడు ఆయన. అట్లా ఆయన మా మాతామహుడు కాబట్టి ఏదో బాధమైన సంబంధం మాకు కూడా ఉండి దీంతో ఈ విధమైన సంబంధం ఏర్పడింది అని నేను అనుకుంటున్నాను. నేను మొట్టమొదట ఈ సభ 25 ఏళ్ల క్రితం పెట్టినప్పుడు మూల స్తంభంలాగా మన దక్షిణామూర్తి గారు ఉండేవాళ్ళు. మా అన్నయ్య గారు ఉన్నాడు. మా అన్నయ్య గారు మన జనార్దన స్వామి వారికి చేసినంత సేవ ఎవడూ చేయలేదు. నిత్యం ఆయన్ని అంటిపెట్టుకుని ఆయన అన్ని సేవలు చేసి ఆయన ఎక్కడ చాతుర్మాస్యం చేస్తే అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు కాశీలో ఉండి చాలా కాలం ఇట్లా. అట్టాగే మా అన్నయ్య గారిని చూస్తే అదే ఆదిత్య హృదయం అంటాం కదా, హృదయం అంటే ఏంటి? ఆదిత్యుడే. మా అన్నయ్య గారిని చూస్తే జనార్దన స్వామి వారి హృదయం అంటాను. జనార్దన స్వామి వారు ఆయన సంకల్పమైనటువంటి ఈ తెలంగాణ, రాయలసీమ ఈ వేద విద్యా సభలు ఆయన రూపంలో, మా అన్నయ్య రూపంలో జయిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అన్నారు. అట్లాగే మా అన్నయ్య గారి హృదయం ఇప్పుడు మన బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారు అపర మత్స్యావతారం అని అనటానికి ఏ సందేహం లేదు నాకు. ఎందుకు ఆయన అన్నారు కాబట్టి. ఇంత వేదాధ్యయనానికి ఇంత కృషి చేస్తున్నటువంటి, నిష్కామంగా ఇన్వాల్వ్ అయిపోయి ఇంత పెద్ద ప్రయత్నం చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది స్వాముల వారి సంకల్పం. వీళ్ళిద్దరి రూపంలో ఈ సభని ఈ విధంగా ఇక్కడ రాయలసీమలో ఇంతమంది వేద విద్యార్థులు తయారవటం, క్రమపాఠీలు ఘనపాఠీలు తయారవటం అసామాన్యమైనటువంటి విషయం. ఆ విషయాలవన్నీ ఒక మాట గుర్తు చేసుకుని మీకు చెబుదామని. రెండోది ఏంటయ్యా అంటే, ఉప్పా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సంస్మరణ, దాని గురించి కూడా ఇప్పుడు ఒక ముక్క చెప్పాల్సి వస్తుంది. ఉప్పా సుబ్రహ్మణ్య శాస్త్రి గారును నేను ఖమ్మంలో ఒకే గదిలో ఒక 3-4 నెలలు కలిసి ఉన్నాం. తర్వాత ఆయనకి ఆగ్రాలో ఎంఏ సీట్ వస్తే వెళ్ళిపోయారు 4 నెలలు. ఆ 4 నెలలు సుబ్రహ్మణ్య శాస్త్రి గారే వంట చేసి మమ్మల్ని దగ్గర రానిచ్చేవాడు కాదు. మడిగట్టుకొని వంట కట్టి చేసేవాళ్ళు. ఆయన ఒక క్రిస్టియన్ స్కూల్లో టీచర్గా ఉండేవారు. ఆ టీచర్గా ఉండే ఆగస్టు 15 ఉత్సవంలో ఈయన మాట్లాడమంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఏమన్నాడంటే, అందరూ కూడా
స్వార్థం ఉండకూడదు, త్యాగం చేయాలి అని చెప్పి అంటారు. అంతా అది చాలా తప్పు, అందరికీ స్వార్థం ఉండాలి అన్నాడు. 1962లో సంగతి నేను చెప్పేది, మేము కలిసి ఉన్నది 1962 ఖమ్మం. స్వార్థం ఉండాలి అన్నాడు ఆయన. అది ఏంటయ్యా అని అర్థం కాలే నాకు. అది అప్పుడేం తెలియలేదు, తర్వాత విద్యాభ్యాసం చేసి తర్వాత చాలా కొన్ని వందల సార్లు కలిశాను. ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాదు. ఇప్పుడు ఆయన ఏదో కాగితం ఇచ్చారు ఆయన. స్వార్థం ఉండాలి అంటే ఏంటంటే ఆత్మశ్రేయసి తావదేవ విదుషా కావ్య ప్రయత్నో మహాన్. ఆత్మశ్రేయసి, తన శ్రేయస్సు కోరుకునే వాడెవడైతే ఉంటాడో మహా గొప్ప ప్రయత్నం చేయాలి అని భర్తృహరి చెప్పాడు. అంతా ఉడిగిపోయిన తర్వాత సందీప్తే భవనేతు కూపఖననే ప్రత్యుద్యమ కీదృశ అంటాడు. అంతా అయిపోయిన తర్వాత చేసేది ఏంటి? ఆత్మశ్రేయసి, తన యొక్క శ్రేయస్సు. అయితే నా శ్రేయస్సు ఏంటో నాకు తెలుసా? తెలిస్తే ఎప్పుడు తెలిసింది నాకు? నేను శిశువుగా ఉన్నప్పుడు తెలిసిందా? మధ్యలో తెలిస్తే ఎప్పుడూ తెలిసి ఉండాలి నాకు. నాకు శ్రేయస్సు ఏదో నాకు తెలిసి ఉండాలి ఎప్పుడు. శిశువుగా ఉన్నప్పుడు ఏం తెలియదే. కాబట్టి ఈ శ్రేయస్సు మనకి ఏది? ఇది నీకు శ్రేయస్సు, ఇది నీకు మంచి పని చేస్తుంది, ఇది నీకు చెడు పని చేస్తుంది చెప్పేది ఏది అంటే కేవలం వేదమే. వేదం తప్ప మన శ్రేయస్సు ఏదో మనం తెలుసుకోలేము. కాబట్టే మహానుభావులంతా కూడా వేదాధ్యయనానికి, వేద సభలకి, వేదానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చారన్న విషయం మనం తెలుసుకోవాలి. ఈ సమయం మించిపోయింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఇది లేదు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి ఇంకా చాలా చెప్పచ్చు, కానీ ఈ సమయంలో ఏం చెప్పినా ఎవరికి ఎక్కదు. ఆయన చాలా మహానుభావుడు. ఆ కాగితం ఏది? నాకు ఇచ్చిన కాగితం ఆ. 1941, 2024 సుబ్రహ్మణ్యం గారి గురించి సంక్షిప్తంగా 4 వాక్యాలు అది చెప్పి ముగించేస్తా. మనతో మసలిన మహామనీషి, మనకై బ్రతికిన మరో మహర్షి, ఆత్మోద్ధరణకు అంతర్యాగం, జనబాహుళ్యానికి బహిర్యాగం, మహోన్నత వ్యక్తిత్వం, మహాపురుష సంశ్రయం, కుటుంబానికి పోషణ, ఆత్మీయులకు ఆలంబన, తల్లిదండ్రుల సేవ, గురువుల శుశ్రూష, శిష్య వాత్సల్యం, సజ్జన సాంగత్యం, గొప్ప గొప్ప పండితులను అందుకోగల పాటవం, సామాన్య ప్రజలకు అందించిన పాండిత్యం, కమనీయ కవిత్వం, విశ్వమంతా తాను చూసిన విజ్ఞానం, నిస్సందేహ సామర్థ్యం, నిస్సంకోచ సహాయం, బంధుమిత్ర ప్రీతి, ఎల్లలు ఎరిగిన త్యాగ నిరతి, అతిథులకు అలసట లేని సేవ, అభ్యాగతులకు అందులేని ఆదరణ, సాటివారి కష్టాలపై సానుభూతి, వారి సంతోషాలతో సహానుభూతి, ఉద్యోగమే ఉపాసన, ధార్మిక సంపాదన, సత్సమాజానికై తపన, సత్సంతానానికి శిక్షణ, సదాచార సంరక్షణ, సంప్రదాయ పరిరక్షణ, నవతరానికి బోధన, సమాజంపై అవగాహన, పౌర సత్వ బాధ్యత, అంతరంగంలో నిత్యం ప్రపంచ శాంతి మంత్రం, సర్వజనుల సౌభాగ్యం, సమస్త లోక కళ్యాణం. వెరసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క పర్సనాలిటీ అంతా కూడా ఇందులో ఉంది. అంతటి మహానుభావుడైన, అలాగే మన జనార్దన సరస్వతి స్వామి వారి గురించి కూడా ఇందొక జన్మమందున అనేక జనుష్కృత కర్మ బంధముల్ దిందగ చేసుకొన్న సుచరిత్రులు, కృష్ణ కథామృత రసాస్యందిత
హర్ష బాష్ప కలుషాయిత నేత్రులు శ్రీ జనార్దనానంద సరస్వతి ప్రథిత నాములు స్వాములకు ప్రణామముల్ అని ఆ ఉత్పల సత్యనారాయణ గారు ఆయన గురించి రాశాడు. ఎందుకయా ఈ వేదాధ్యయనం అంతా? ఎందుకంటే ఇందుక జన్మమందున అనేక జనుష్కృత కర్మ బంధముల్ దిందగ చేసుకున్న సుచరిత్రులు. ఆయన తన సుచరిత్రతో అనేక జన్మలు చేసిన కర్మబంధాలన్నీ పోగొట్టుకున్నాడు. అవన్నీ తెలుసుకోవడానికే ఈ వేదాధ్యయనం అంత గొప్పది, కాలాతీతమైన. ఇంకెప్పుడన్నా చక్కగా మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. చాలా సంతోషం అండి. ఇప్పుడు బ్రహ్మానందం గారు మీరు నేను మైకి పుచ్చుకున్నాను, మీరు ఎవరు కంగారు పడద్దు. రేపు ప్రోగ్రాం గురించి వివరించడానికి రేపు ఉదయం 7:30కి గోపూజతో కార్యక్రమం ప్రారంభించబడుతుంది. 7 to 8 గోపూజ, గురువందనము. గురువందనం తర్వాత మన విద్యార్థులందరికీ కూడా చతుర్వేదంలో పరీక్షలు. అదే సమయంలో మన హనుమంతుడి గుడి దగ్గర మన హవనం జరిగిన చోట ఉదయం విద్యారణ్య సభ జరుగుతుంది. వేదభాష్య పండితులందరూ కూడా వస్తారు. విద్యారణ్య సభ జరుగుతూ ఉంటుంది ఇక్కడ. మరియు మణిమండపంలో విద్యార్థులందరికీ కూడా, విద్యార్థులు ఒక్క నిమిషం కూర్చొని అయిపోవచ్చింది, విద్యార్థులందరికీ కూడా పరీక్షలు జరుగుతాయి. మరియు విశేషంగా మళ్ళా 2:30 దగ్గర నుంచి 4:30 దాకా ఆ విద్యారణ్య సభలో పాల్గొన్న పండితులందరికీ కూడా సన్మానం. అలా ఆహితాకులందరికీ కూడా వారికి కూడా సత్కారం చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా ఎంబీఆర్ శాస్త్రి గారు, పివిఆర్ శర్మ గారు వస్తున్నారు. సాయంకాలం 4 to 5 విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతుంది. 5 to 6, 6 to 7 ఋగ్వేద స్వస్తి మరియు శుక్లయజుర్వేద స్వస్తి. 6:15, 6:30 ప్రాంతాల్లో రేపు విశేషంగా మనందరినీ, మన సభని, 25 సంవత్సరాల యొక్క కృషిని గుర్తించి తెలంగాణ స్టేట్ గవర్నమెంటు శ్రీ విష్ణుదేవ శర్మ గారు, రేపు గవర్నర్ గారు కూడా 6:30 ప్రాంతాల్లో ఇక్కడ విచ్చేస్తున్నారు. ఈ అన్ని కార్యక్రమంలో కూడా మనందరూ పాల్గొని రేపటి కార్యక్రమాన్ని మరింత సుసంపన్నం చేయవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు సత్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయ్యా పిల్లలందరూ ఉండండి, ఒక్క నిమిషం. గురువందనం కార్యక్రమం ఉంది. వేద విద్యార్థులందరూ ఇక్కడే ఉండండి. దాని ముందర సభా మర్యాదలో భాగంగా దీనికి ఇచ్చేసినటువంటి అతిథులకి, సభకి ఇచ్చేసిన పెద్దలకి, ఇక్కడ మనకి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి దూరంగా దగ్గరగా మరి అందరు సహాయ సహకారాలు అందించినటువంటి మన వాళ్ళందరికీ కాకుండా మొట్టమొదట జగద్గురువుల దగ్గర నుంచి మొదలుకుంటే ఇక్కడ మనకి అన్ని రకాలుగా సహకరించిన వాళ్ళందరికీ కూడాను అనేక రకాలుగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం గురువందనంలోకి వెళ్దామండి. రాఘవ, పిల్లలందరూ కూడా ఒక్క నిమిషం గురువందనం చేసుకుని, జనార్దనాన సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి ఇష్టమైన మంత్రం ఉపస్థానం ఇమమ్మే వర్ణ తర్వాత వారు ప్రతిరోజు నాతో ప్రజయా ధనే నత్య నైకే అమృతత్వమానసు పరే నడా కన్నిహితంగు విభ్రాజతే తద్యతయో విశంతి వేదాంత విజ్ఞాశ్చితార్థ సన్య యోగాద్యతయ శుద్ధ తే బ్రహ్మలోకే తు ఆంతకాలే పరిముచ్యంతి సర్వే దహ్రం విపాపం మేష్మభూతం యత్పుణ్యం పురమధ్య సగ్నస్థం తత్రాపి దహ్రం విశోకస్తస్మిన్ యదంతస్తదుపౌయం యో వేదాదౌ స్వరప్రోక్తో వేదాంతే చ స్థితః తస్య ప్రకృతిలీనస్య పరస్స మహేశ్వరః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా.